రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. గోవిందరావుపేట శివారులో ఉన్న ఓ స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు జరుగుతోందని టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ సిఐ అన్వర్ పాషా ఆధ్వర్యంలో బృందం ఆశ్రమంపై దాడులు నిర్వహించింది. ఆ దాడుల్లో 25 నుంచి 36 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఎండు గంజాయి కూడా భారీగా పట్టుబడింది. ఆశ్రమంలో స్వామీజీతో పాటు ఒక మాతాజీ నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ ప్రాంతంలో రైతుల భూముల వివాదం మరోసారి రాజుకుంది. హైడ్రా పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నాయి. 300 నుండి 400 మంది పోలీసులు రైతుల దీక్ష శిబిరం వద్దకొచ్చి భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులతో అధికారులతో రైతులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. భూములు స్వాధీనం చేసుకోవాలంటే తమ వద్ద ఉన్న పత్రాలు చూపించాలని రైతులు పట్టుబట్టారు. అధికారులు మాత్రం ఎలాంటి పత్రాలు చూపకుండానే పనులు ప్రారంభించారని రైతులు ఆరోపిస్తున్నారు. బలవంతంగా భూములను లాగేసుకుని తమను మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు బహదూర్గూడకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డిని పోలీసులు దారిలోనే అరెస్టు చేశారు. ఈ తోపులాటలో నరసింహ అనే రైతు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే దీక్షా శిబిరం వద్దకు అంబులెన్స్ చేరుకుంది. అయితే రైతును ఆసుపత్రికి తరలించేందుకు మిగిలిన రైతులు నిరాకరించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీఓ వద్ద ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో చూపించాలని రైతులు ప్రశ్నించగా ఆర్టీఓ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పత్రాలు చూపించకుండానే బలవంతంగా పనులు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఒకవైపు రైతుల మాటల్లో పెట్టి మరోవైపు ఫెన్సింగ్ నిర్మించడం ప్రారంభించారు. బహదూర్గూడ గ్రామాన్ని పూర్తిగా పోలీసు బలగాలతో దిగ్బంధనం చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీసులు, హైడ్రా అధికారులు గ్రామం నలువైపులా మోహరించారు. ప్రతి రైతు ఇంటి వద్ద 5 నుండి 7 పోలీసుల బందోబస్తు పెట్టి ఇంట్లో నుండి ఎవరిని బయటకు రానివ్వటం లేదు. స్కూలుకు వెళ్లే పిల్లలను కూడా అనుమతించడం లేదని రైతుల కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భూముల విషయంలో కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్నా అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. రైతులు తమ భూములను విడిచిపెట్టేందుకు ససేమిరా అంటున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేస్తున్నారు. ఓవైపు రైతులను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు రైతులు తమ దీక్షను కొనసాగిస్తూ వస్తున్నారు. బహదూర్గూడలో 1400 ఎకరాల భూమిని వివాదంలో ఉండగా అందులో ప్రభుత్వం 650 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. గత 70 ఏళ్లుగా ఈ భూములను తామే సాగు చేసుకుంటున్నామని రైతులు గట్టిగా చెబుతున్నారు. బుల్లెట్ రైల్ హబ్ భారీ బస్ టెర్మినల్ కోసమే ఈ భూములను ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుందా అన్న అనుమానం కూడా కలుగుతోంది.
సర్వే నంబర్ 28, 62లో ఉన్న 650 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ఉన్న రికార్డుల ప్రకారం ఈ భూమి ప్రభుత్వ ఆస్తి కాదని, తమకు పట్టా పాస్బుక్లు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ భూముల విషయంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. పెద్దాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 172 నుంచి 183 వరకు ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేటు పట్టా భూమిగా మార్చారని చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గత మే 2026లో పెద్దాపూర్ భూమిపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్నందున ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో తెలంగాణ హైకోర్టు బౌద్ధర్గూడలోని 38 ఎకరాలకు సంబంధించిన 17 సేల్ డీడ్ల రద్దును పక్కన పెట్టింది. అయితే ప్రభుత్వం తన టైటిల్ను క్లెయిమ్ చేసుకోవచ్చని కూడా పేర్కొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ బహదూర్పూర్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, అక్కడ ఏం జరుగుతోంది? రైట్ మాధవి, ప్రస్తుతం మనం బహదూర్గూడ ఎంట్రన్స్ విలేజ్కి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఉదయం నుంచి గొడవ జరుగుతుంది. ఉదయం లేదు, దాదాపు 9 రోజుల నుంచి ఇక్కడ రైతులు ఆందోళన చేస్తున్నారు. దాదాపు 600 పైగా ఎకరాలు ఇందులో కొంత ప్రభుత్వ భూమి ఉందని అధికారులు చెప్తున్నారు. లేదు ఆందోళన చేసిన పరిస్థితి. దాదాపు 70 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తుంది. అడిగినప్పుడు చేద్దామన్నారు, ఇవ్వలేదని. సో ఈ ఆందోళన చేస్తున్నారు. అయితే నిన్న క్యాబినెట్ ఆమోదం జరిగింది. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ లో ఈ హైస్పీడ్ బుల్లెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్లో ఈ హైస్పీడ్ బుల్లెట్ రైలుకి సంబంధించిన స్థలానికి ఇది చాలా ఇంపార్టెంట్ కారిడార్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే హైదరాబాద్ టు ముంబై, పూణే ఈ 3 ఇది చాలా ఇంపార్టెంట్. మొత్తం దేశవ్యాప్తంగా 7 ప్రాజెక్టులు శాంక్షన్ అయితే తెలంగాణకే 3 ప్రాజెక్టులు వచ్చాయి. సో ఒక విధంగా ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. ఇది తెలంగాణ రాష్ట్రానికి చాలా ఉపయోగకరమైన ప్రాజెక్టే. అదే సమయంలో భూసేకరణ విషయంలో కాస్త వివాదాలు అయితే నడుస్తూ ఉన్నాయి. రైతులకు, అదేవిధంగా రెవెన్యూ అధికారులకు ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి. దీంతో హైడ్రా అధికారులు కూడా వచ్చారు ఉదయమే. అదేవిధంగా పోలీసులు బలగాలు కూడా ఇక్కడ మోహరించాయి. ఉదయం నుంచి రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూసాం. కొంతమంది రైతులు కింద పడ్డారు, సొమ్మసిల్లారు, హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి, అంబులెన్స్ వచ్చిన పరిస్థితి, పిల్లల్ని స్కూల్కు కూడా వెళ్ళనీయకుండా ఎక్కడ వెహికల్స్ అక్కడే ఆపుతున్న పరిస్థితి. అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్న పరిస్థితుల్లో రైతులైతే ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఉదయం కొంత మనకు సమాచారం వచ్చింది లోపల నుంచి. అయితే ఎటకేలకు ఇష్యూ పెద్ద కావడంతో మరి పోలీసులు కూడా ఎవరిని కూడా ఈ గ్రామం లోపలికి వెళ్ళనీయకుండా ఒక పికెట్ ఏర్పాటు చేశారు. సో కేవలం బహదూర్గూడ గ్రామానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే, అది కూడా ఏదైనా గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, సంథింగ్ ఏదైనా గుర్తింపు కార్డు చెక్ చేసి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. గ్రామస్తులు కారని అంటే వేరే బయటి వ్యక్తులు ఎవరిని కూడా నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ వల్ల ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ పోలీసులు అందరూ ఎక్కడెక్కడైతే ఈ గ్రామాల్లోకి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఉన్నాయో మనతో పాటు ఎస్పీ గారు ఉన్నారు. మరి ఇక్కడ భద్రతకు సంబంధించిన ఏం సమాచారం ఉందో కనుక్కున్నాం. సార్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు రెవెన్యూ అధికారులు భూసేకరణ చేస్తున్నారు కాబట్టి గ్రామంలో గ్రామస్తులు మాత్రమే మేము వాళ్ళ యొక్క ఐడి చెక్ చేసి పంపిస్తున్నాము. మిగతా వాళ్ళు వేరే గ్రామస్తులు కానీ ఇంకా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వచ్చే వాళ్ళని కూడా అవన్నీ కూడా మేము చెక్ చేసి ఇక్కడనే ఆపడం జరుగుతూ ఉంటుంది. ఏమైనా గొడవలు ఏమైనా జరుగుతున్నాయా మీ దృష్టికి వచ్చాయా?
లేదంటే లోపల సేకరణ జరిగే ప్లేస్లో కొంచెం రైతులు ఆబ్జెక్షన్ చేస్తున్నట్టు తెలిసింది, కానీ ఇక్కడ మా పికెట్ ప్రాంతంలో అంత సజావుగానే జరుగుతుంది, ఎలాంటి గొడవలు. కొంతమంది మామూలుగా బయటకు వస్తారు, పొద్దున్నే మోహం కడుక్కోకుండానే బయటకు వస్తారు, వాళ్ళ దగ్గర ఐడి కార్డులు ఇప్పటికీ కొంతమంది అంటున్నారు. అట్లాంటిది ఏం లేదు, వాళ్ళు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో వాళ్ళు ఐడి కార్డ్స్, ఆధార్ కార్డ్స్ని క్యారీ చేస్తున్నారు. మేము చెక్ చేస్తున్నాం, అందరూ దాదాపు కూడా వాళ్ళ ఐడి ప్రూఫ్ చూపిస్తున్నారు. పొద్దున వాళ్ళు పనుల మీద వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు చాలామంది ఇక్కడ రైతులు పూలు అమ్ముకోవడానికి గుడిమల్కాపూర్ మార్కెట్కి వెళ్తున్నారు. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము చెక్ చేసి పంపిస్తాం. ఇక్కడ అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏం లేదు. మీడియాను కూడా అనుమతించట్లేదు కదా, మేమేం తప్పు చేశాం? మీడియాకు అనుమతి లేదని చెప్పినారు, అందుకని మేము అలౌ చేయడం లేదు. కొంతమంది నేతలు కూడా ఎక్కడికక్కడ, అంటే ఇక్కడ వీళ్ళు సపోర్ట్ చేయడానికి కొంతమంది నేతలు కూడా వస్తున్నారు కదా, పార్టీ నేత. అంటే వాళ్ళు బేసికల్గా భూసేకరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే ఉద్దేశంతో నేతలను ఎవరిని, బయట గ్రామస్తులని నేతలను ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. ఏమన్నా ఇబ్బందులు ఏం కలదు, లాఠీ చార్జ్ అలాంటివి ఏం జరగలేదు కదా? ఏమన్నా ఇక్కడ మీ ఇక్కడ మా పికెట్ దగ్గర ఎలాంటి సంఘటన జరగలేదు. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ చుట్టుపక్కల పికెట్స్? చుట్టూ గ్రామానికి మేము ఉన్నాం. మార్నింగ్ 4 o'clock ఏ వెహికల్ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము తెప్పిస్తాం. వాళ్ళకి కూడా ఆరోపణలు వస్తాయి అంటారు, అలాంటివి జరగనే లేదు. ఈ గ్రామంలో కొన్ని నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్, దాంట్లో లేబర్ కూడా జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్, దాంట్లో లేబర్ కూడా వెళ్ళారు. ఇక్కడ మేము చెక్ చేస్తున్నాము. అంటే వాళ్ళ డైలీ అవసరాల కోసం వెళ్ళేవారు రైతులు, స్కూల్ పిల్లలు, అందరూ ఉద్యోగస్తులు బయట నుంచి ఇక్కడ కొంతమంది హాస్టల్లో ఉంటున్నారు, ఇక్కడ నుంచి వేరే ఉద్యోగాలకు కూడా వెళ్తున్నారు. అందరూ కూడా మేము పంపించడం జరుగుతుంది. ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగడం లేదు. రైట్, ఇది మాధవి. ఇక్కడ కొంచెం ఎక్కువ ఆందోళన జరిగే అవకాశాలు, ఎందుకంటే రైతులతో సమస్య కాబట్టి పరిస్థితి అదుపులో ఉంచాలనే ఆలోచనతోనే మేము ఇక్కడ అన్ని చెక్ చేస్తున్నాం. జెన్యూన్ పర్సన్స్ను, ఎవరైతే ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ లోపల పని చేసుకునే వాళ్లకు రాకపోకలకు అనుమతిస్తున్నా, అవుట్ సైడ్ వ్యక్తులకు ఎలాంటి అనుమతి లేదు. మాకున్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం లోపల రెవెన్యూ మరియు హైడ్రా అధికారులు ఉన్నారు, కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు. రైతుల ఆందోళన అయితే లోపల జరుగుతున్నాయి, చూడాలి మరి. రైతుల చర్చలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. సో ఎంతవరకు ఈ చర్చలు ఫలిస్తాయి, వాళ్ళు హైకోర్టుకు కూడా వెళ్ళే అవకాశాలనే. దీని మీద ఒకవైపు ప్రతిపక్షాలు, అంటే అటువైపు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఆ నేతలు కూడా వీళ్ళని పరామర్శించడానికి వచ్చినప్పుడు కార్తిక్ రెడ్డిని కావచ్చు, మిగతా బీజేపీ నేతలు ఇక్కడికి రాకుండా వాళ్ళని అదుపులోకి తీసుకొని దగ్గరున్న పోలీస్ స్టేషన్ తరలించారు. సో ఇది ఇక్కడున్న పరిస్థితి. మాధవి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.